జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వాపదాంతకం. అదే చేతులెత్తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ. మనం పాడిన భజన బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కాబట్టి తెలుసుకోవాలా. కొత్త వాళ్ళు దగ్గర రండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంతకుముందు వచ్చారు కదా, రాలే? ఇప్పుడు కూడా ఏమైనా పని చేస్తున్నారా? మరి రోజు రావచ్చు కదా. మీరు పోతే ఎక్కడికి పోతారో దానికి కూడా తయారవ్వాలి కదా. మనం పోతే ఎక్కడికి పోతామో దానికి తయారవ్వాలి కదా. ఇక్కడ ఇది చాలా గొప్ప భక్తుడు ఒక ఆయన. భాగవత ధర్మాన్ని సరళమైనటువంటి శబ్దాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా షార్ట్ కట్, తొందరగా ఎలా నేను డబ్బులు సంపాదించాలా, ఇలా నేను తొందరగా ఎలా భక్తిలో ఎదగాల, నేను తొందరగా ఎలా బండి తోడడం నేర్చుకోవాలా, అంటే ప్రతి మనిషి కూడా ఎలా నేను తొందరగా బీటెక్ ఏదో సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి. సో ఇక్కడ మందిరానికి వచ్చేవాళ్ళు నేను ఎలా భక్తిలో ఎలా నేను ఎదగాల, ఎలా నేను ఫిక్స్డ్ అప్ స్థిరంగా ఉండాలా. మనం భక్తిలో ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాం? మైండ్ పరిగెడుతూ ఉంటుంది. ఒకసారి ప్రశాంతంగా కూర్చుని మనం మనసు పెట్టి భక్తి చేయలేకపోతున్నాం. అన్నాడు మనవడు గుర్తొస్తాడు, మనవరాలంటే అదే లేదండి. ఈ వయసులో పుట్టించిన కొడుకు కూతుర్ని పెంచి పెళ్లి చేసి మళ్ళీ ఈయనకి ఇంకో కూతురు పుట్టినట్టుగా తయారైన పరిస్థితి కదా. అదే కదా, మళ్ళీ చిన్న పాపని తీసుకుని మళ్ళీ స్టార్ట్. మీ పిల్లాడిని పెంచారు, మళ్ళీ మీ కొడుకు పిల్లాడు పుడితే మళ్ళీ వాడి ముడి కడగడం, మళ్ళీ వాడి సేవలు, మళ్ళీ ప్రారంభమైంది. ఈ ముసలితనంలో కూడా ఇంకో పిల్లాడు పుట్టినట్టు లెక్క. దీని ఏమంటారు? అజ్ఞానంలో. జ్ఞానం లేనప్పుడు దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలా, ఏది మనకు ముఖ్యం. మన పిల్లకాయలంటే జనాలు మనల్ని అడుగుతాడు, ఏమయ్యా మీ అబ్బాయి బజార్లో తిరుగుతున్నాడు, ఎందుకు పుట్టించామని చెప్పి. ఆ బాధ్యతలు అయిపోతే మనం దేనికోసం పుట్టాము, పిల్లలు పుట్టించడానికి పుట్టామా, మనం ఏదో డబ్బులు దండుకొచ్చి తిని పండుకోవడానికి పుట్టామా? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ప్రశ్న. ఏం చెబుతారు? వాట్ డూ యూ ఆన్సర్? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు చెప్పండి. ఇన్నేళ్ళు వచ్చాయి, మీకు తెలియకపోతే మీ కొడుకు ఏం చెబుతారు, మీ భార్యకి ఏం చెబుతారు, మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు? ముందు మీరు నేర్చుకుంటే మీ అనుభవాన్ని వాళ్ళకి పంచిపెట్టచ్చు. మనకే తెలియకపోతే బస్ మీరు కూడా ఇదే బతుకు, మీరు కూడా డబ్బులు సంపాదించుకుని పిల్లలు కానీ బతకండి. అంటే ఈ సంసారంలో వాళ్ళని మనం ఇరికిచ్చేసిపోతున్నాం. ఇక్కడి నుంచి బయటపడే మార్గం వాళ్ళకి మనం చూపించలేకపోయాం. అంటే మనం మన బాధ్యతల్లో ఫెయిల్ అయినాం కదా. అంతే కదా, మీ పిల్లవాడిని చదివించకపోతే మీరు ఫెయిల్ అయ్యారు. అదే ఆ చదువులో ఒకటి వచ్చి బతుకు తెరుగు చదువులు, రెండో చదువు వచ్చి ఎందుకు పుట్టాము,
ఎలా బతకాలా, చస్తే ఎక్కడికి పోవాలా, తయారవ్వాలా. అంటే ఇదే వింత ప్రశ్న ఏం కాదు. మనిషికి తెలుసు ఒకరోజు చావాలని. తెలుసా తెలీదా రజితమ్మ? ఒకరోజు చావాలని తెలుసా తెలీదా? ఒకరోజు మనిషి చావాలా, అవునా కదా? మీ అమ్మ ముందా ఏంది? మీ అమ్మ ముందా పోయిందా? మీ అమ్మమ్మ బతికే ఉందా పోయిందా? అదే వాటి మనం కూడా ఒకరోజు పోవాలా. ఇదే పెద్ద వింత ప్రశ్న ఏం కాదు. మీ ముందు మీ నాయనమ్మ పోయింది, మీ అమ్మమ్మ పోయింది, పోతే మీ అమ్మ కూడా పోయింది. మీ అమ్మగారు ఉన్నారా? మీ అమ్మ ఉందా? అదే వీళ్ళ అమ్మ పోయిందంట. అంటే నాయనమ్మ పోయింది, అమ్మమ్మ పోయింది, అమ్మ పోయింది. అది కట్ తయారవ్వాలి. అదే మీరే చెబుతున్నారు. పోవాలా, పోయేప్పుడు ఎక్కడికి పోవాలో చూసుకోవాలి కదా. ఎక్కడికి పోవాలా? మనం ఏం తయారవ్వకుండా పోతే మనకే తెలీదు చచ్చేప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి. అంతే ఈ భజనలు, ఈ క్లాసులు నేను ఎందుకు చేస్తున్నాం? చచ్చేప్పుడు ఏమైనా కృష్ణుడు మనకు గుర్తుకొస్తే ఆయన దగ్గరికి పోతాం. ఆయన గుర్తు రాకపోతే పెళ్ళాం గుర్తొస్తే, కొడుకు గుర్తొస్తే, మీకు మనవరాలు వస్తే, మళ్ళీ అదే ఇంట్లో ఏ పిల్లి కానీ కుక్క కానీ వచ్చి మీరు గుర్తుపడుతూ ఉంటారు. వాళ్ళు గుర్తుపట్టలేరు, మీరు గుర్తుపడతారు వాళ్ళు. కానీ వాళ్ళు మిమ్మల్ని కుక్కగానే చూస్తారు. మీరు గమనిస్తున్న ఇది నా మనవరాలని చెప్పుకోలేరు. ఆ కుక్కకు అవకాశం లేదు. రిస్క్. అటు మానవ జన్మ దొరికిందంటే మిగతా పనులు ఏం చేస్తున్నా చేయకపోయినా నేను మళ్ళీ జన్మ, కనీసం పశు జన్మ కాకుండా మళ్ళీ జన్మ, ఇంతకంటే మంచి జన్మ. మీరు డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు, వచ్చే జన్మలో కనీసం డబ్బులకి ఇబ్బంది లేకుండా బతకాలా లేదా? లేదా ఇంతకంటే దరిద్రంలో పడితే అది ఇంకా బాధగా ఉంటుంది. అంతే కదా రవికుమార్? ఇప్పుడు మనకి ఇబ్బందులు ఉన్నాయంటే ఏ విధంగా బతికితే వచ్చే జన్మలో మనకి ఇట్లాంటి ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితి రాదు. దానికి భగవంతుడు మనిషి ఇట్లా బతికితే చెబుతున్నాడు ఆయన. ఎవరైతే ఇట్లా బతుకుతారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటా అంటున్నాడు. ఏం శ్లోకం అది? అనన్యాశ్చంతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యం. ప్రతి మనిషి టెన్షన్లో ఉంటూ ఉంటాడు. ఎట్లా మన డబ్బుల అవసరాలు ఎట్లా తీరుతాయి, మన ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలా, ప్రమాదాలు లేకుండా ఎట్లా బతకాలి తెలియదు. ఏ రోజు ఏం ప్రమాదం జరుగుతుంది. దానికి భగవంతుడు ఫార్ములా చెబుతున్నాడు. మన భగవద్గీత చదవకపోతే ఎట్లా తెలుస్తుంది? బతుకంత 50 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, ఎప్పుడు భగవద్గీత తెరిచిన పాప అనుకోలేదు. అంటే మనం మనిషిగా బతకడానికి ప్రయత్నం చేయాలి. ఎంతవరకు బతకడమే కానీ మనిషిలా బతకడానికి మనం ప్రయత్నం చేయలేదు కదా. అంటే ఈ పాటల్లో మనకి ఈ పాట రాసింది ఎవరు? నరోత్తమ్ దాస్ ఠాకూర్. ఆయన గొప్ప కృష్ణ భక్తుడు, గొప్ప పండితుడు. ఆయన అన్నీ తెలుసుకుని ఆయన దివ్య ఆనందాన్ని పొందుతూ ఆనందంలో ఉన్నవాడే పాటలు రాస్తాడు. మీరేమైనా ఒక పాట రాశారా ఇప్పుడు దాకా? ఏమి మనకు అంత ఆనందమైన రాటల లోపల నుంచి ఆనందంగా ఉంటే మనం కూడా ఏదో పాటలు రాయడం, పుస్తకాలు రాయడం, మన ఆనందం ఎలా కలుగుతుందో కృష్ణుడి గురించి అవన్నీ రాసుకుంటూ ఉంటాం. రూమ్లో కూర్చుని దేవుడి గురించి. నేను చేసే పని ఏంది? రూమ్లో ఏం చేస్తూ ఉంటాను? దేవుడి గురించి ఆ పుస్తకం రాయడం, ఈ పుస్తకం రాయడం. ఒక పుస్తకం అయిపోతే ఇంకో పుస్తకం రాయాల. ఎన్నో ఆలోచనలు. నాకు బాగుంటుంది, ఇతరులకు కూడా నేను విషయాలు చెప్పిన వాడిని అవుతా. అంటే పాయింట్ వచ్చి గొప్ప గొప్ప ఆచార్యులు అజ్ఞానంలో ఉన్నటువంటి దీన దుఃఖితులు ఎవరైతే జీవితంలో బతకడానికి ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వాళ్ళని దాని బురదలో ఉన్న వాళ్ళని ఎట్ట బయటికి తీయాలి. అంటే ఈ శ్లోకంలో మనం కొద్ది నిమిషాలు
ఒక 20 నిమిషాలు ఉంది టైము. 20 నిమిషాలు ఈ పాటలో నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఆయన మనలాంటి అజ్ఞానులకు, మనలాంటి ఈ సామాన్య మనుషులు, మనంతా సామాన్య మనుషులు, అందరూ తినడానికి పండుకోవడానికి తంటాలు పడుతూ ఉంటారు. వీళ్ళంతా భగవంతుని తెలుసుకోవడం ఎట్లా, భగవంతుని పొందడం ఎట్లా, భగవంతుడికి సేవ చేయడం ఎట్లా, వాళ్ళ ఆలోచనలు ఎంతో గొప్ప గొప్ప ఆలోచనలు. మనకి ఎంతవరకు ఇల్లు గడపడం ఎట్లా, మన బతుకది. బట్ ఇక్కడ నరోత్తమ్ దాస్ ఏం చెబుతున్నాడు, గౌరంగేర ద్యుతి పద యారధన సంపద. మనం ధనం కావాలని ఉంటుంది, కానీ ఆ ధనాన్ని ఎలా పొందాలా, ఎవడిస్తాడు ధనాన్ని? అందరికి కావాలని ఉంటుంది ధనం, కానీ దాన్ని తెలియాలి కదా, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా, ఎవరిస్తారు? ఆయన ఏమని చెబుతున్నాడు, గౌరంగేర ద్యుతి పద. ఈ కలియుగంలో కృష్ణుడు గౌరంగ మహాప్రభుగా, మీ అందరికీ మంత్రం అనిపించాం, తెలుసో తెలీదో, మంత్రం ఉన్నారంటే సుకృతి, వీరు దారులు పడ్డారు అంటే ఆయన చెబుతున్నాడు గౌరంగేర ద్యుతి పద. కొంతమంది దేవుడిని నిరాకారుడు అంటారు, కొంతమంది దేవుడిని జ్యోతి అంటాడు, కొంతమంది దేవుడు అంతటా ఉన్నాడు అంటాడు, కొంతమంది దేవుడు లేడు అంటాడు, ఎంతో రకరకాలుగా. కానీ ఈయన ఏమంటున్నాడు, ద్యుతిపద. ద్యుతిపద అంటే 2 కాళ్ళు. భగవంతుడికి ఆయన ఒక వ్యక్తి, భగవంతుడికి కూడా కాళ్ళు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. భగవంతుడు గొప్ప పురుషుడు, పరమ పురుషుడు. మన మామూలు పురుషులం, భగవంతుడు పరమ పురుషుడు. అంటే భగవంతుడి కళ్ళు మళ్ళాగా అద్దాలు పెట్టుకుని, కృష్ణుడు అద్దాలు పెట్టుకుంటుంటే ఎప్పుడైనా చూసారా? రాముడు ఎప్పుడైనా చూసారండి? కృష్ణుడు రాముడు కళ్ళద్దాలు పెట్టుకుని తిరగడం ఏమి, వాళ్ళకి ఐసైట్ రాదు అంతే కదా. ఎప్పుడైనా కృష్ణుడికి రాముడికి గడ్డాల మీసాలు చూసారా? అంటే వాళ్ళ గడ్డాల మీసాలు రావు. అంటే మనం అదే ఇవన్నీ అంటే అనుకోండి, పలానా వ్యక్తికి గడ్డాల మీసాలు రావటం లేదంటే మీరు ఆలోచన అదెట్లా వీలవుతుంది? మనిషి అయిన తర్వాత కాలంతో పాటు గడ్డం వస్తూ ఉంటుంది, మీసాలు వస్తూ ఉంటాయి, కట్ చేసుకుంటూ ఉంటాడు. చేత కాకపోతే నీళ్ళంటాడు, మీసం చేసుకుంటూ పెదవులు కూడా కట్ చేసుకుంటూ ఉంటాడు, దానికి వాళ్ళు ఏదో పూసుకుంటాడు. అదే పొరపాట్లు ఎక్కడ ఆలోచిస్తుంటే మీరు మీ బొగ్గు కూడా కోసుకోవచ్చు, షేవింగ్ చేసుకుంటా, అంతే కదా. జాగ్రత్త లేకపోతే యాజ్ సూన్ యాజ్ యు ఆర్ ఇన్అటెంటివ్ దేర్ ఇస్ ఎ యాక్సిడెంట్. అంటే ఇక్కడ భగవంతుడు ఒక పరమ పురుషుడు, ఆయనకి మనలాగా గడ్డాలు మీసాలు రావడం కానీ, ఆయన కళ్ళద్దాలు పెట్టుకోవడం కానీ, ఆయన రోగాలు పాలవడం కానీ భగవంతుడికి ఇలాంటివి ఉండవు. ఎందుకంటే ఆయన శరీరం రక్త మాంసాలతో ఉండే శరీరం కాదు, గొప్ప ట్రూత్. కాబట్టి మనం దేవుడితో సంబంధం పెట్టుకుంటే మనం వస్తాం, కానీ ఆయన మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఈ జన్మలోనూ ఉంటాడు. లేకపోతే మీరు ఈ జన్మలో మీరు భక్తురాలు ఎట్లయ్యారు, దేవుడు పట్టుకొచ్చాడు మిమ్మల్ని. ఈ హరిప్రియ పూర్వజన్మలో 40% భక్తి చేస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఇంక ముందుకు పట్టుకుపోవాలి, నేను తీసుకొచ్చాడు, వదిలిపెట్టాడు, చేసుకో, మీరు భక్తి చేసుకో. ఎవరైనా కూడా ఇస్కాన్కి వస్తున్నారంటే వాళ్ళు సామాన్యులు కాదు. పూర్వజన్మలో మీరు వచ్చింది ఏదో ఉద్యోగం చేసుకున్నా అని డబ్బుల కోసం, అని దేవుడికి తెలుసు. నీ పూర్వజన్మలో మీరేం చేశారు మీకు ఏమైనా గుర్తుందా అండి? పూర్వజన్మలో నువ్వేం చేసావు నీకు ఏమైనా గుర్తుందా అండి? వాళ్ళ దానికి కూడా ట్రాన్స్లేషన్ నేను మాట్లాడే తెలుగే కదా. మీరు పూర్వజన్మలో ఏం చేశారో మీకు ఏమైనా గుర్తుందా? గుర్తులేదు. కానీ దేవుడికి అన్నీ గుర్తుంటాయి, దేవుడికి అన్నీ గుర్తుంటాయి. అంటే వీడు పూర్వజన్మలో ఎంత భక్తి చేశాడు, వీడు తెలివితేటలు ఉపయోగించి మళ్ళీ భక్తిలోకి రావటం లేదు, వీళ్ళని ఇబ్బందుల్లో పడేస్తే ఆ మందిరం దగ్గర తీసుకెళ్తే మళ్ళీ వీళ్ళు భక్తి ప్రారంభిస్తారు. వచ్చింది మనం పని కోసం, కానీ భగవంతుడు తీసుకొచ్చింది మీకు భక్తి అలవాటు చేయడం కోసం. అని ఆయన తన పద్ధతిలో తన భక్తులను మళ్ళీ దగ్గరికి లాక్కుంటాడు. గౌరంగార ద్యుతి పద యారధన సంపద. వాటి జీవితంలో
మన ఆరోగ్యం బాగుండాలా, మనకి దరిద్రం పట్టకుండా ఉండాలా, మన స్వభావం సరిగ్గా ఉండాలా, ఏం కావాలన్నా కూడా మనం ఎవరి దగ్గరికి పోవాలంటే గౌరంగ మహాప్రభు రామచంద్రుడు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం సులభం కాదు. ఆయన ఎన్ని మర్యాదలు పాటించాడు. మనకు ఆ మర్యాదలు ఏంటో కూడా తెలియదు. తెలుసు కూడా మన అహంకారంతో, మనం మరపుదనంతో మన మర్యాదలన్నీ పాటించడం లేదు. ప్రతిదీ అన్ని మర్యాదల్లో ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నా కూడా, ఎవరితో ఏం చేస్తారో అన్ని మర్యాద. లేకపోతే జనాలు అడిగితే ఏమో ఎట్లా చేస్తున్నావు అని అడుగుతారు. బట్ ఆయన ఏమంటున్నాడు, రాముడిని ఈ కలికాలంలో సంతోషపెట్టడం సులభం కాదు. ఆదర్శవంతుడు. మనం కూడా అంత గొప్పగా బతికితే కానీ. రెండోది కృష్ణుడు భగవద్గీత ఇచ్చాడు. ఏమో 500 మనం ఎప్పుడు చదవలేదు, దాన్ని ఆచరించేది ఎప్పుడు. కాబట్టి వాళ్ళిద్దరి వల్ల ఈ కలికాలంలో మన పని కాదు. అందుకే కాటల్లా అక్కడ అయోధ్యలో రామ మందిరం కట్టారు, సమస్యలైనా పోయింది. రాముడిని సంతోషపెట్టాలి, దాని పద్ధతే వేరు. కృష్ణుని సంతోషపెట్టాలంటే పద్ధతే వేరు. భగవద్గీత అంతా తెలుసుకోవాలా, దాన్ని మనం నిత్య జీవితంలో దాన్ని పెట్టాలా. కానీ వీలేదు. తెల్లవారుదామని లేవాలా, లేవటం లేదు. లేవ బుద్ధి కలగటం లేదు. కానీ ఏం చెబుతాడు గౌరంగ మహాప్రభు, నాయన ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మీరు ఈ హరే కృష్ణ మంత్రాన్ని అంటూ ఉండండి. అంటూ ఉంటే మీ తమోగుణం పోయి సత్వగుణంలోకి వస్తారు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అంటూ ఉండండి హరే కృష్ణ మంత్రాన్ని. అప్పుడు మీకు తెలివితేటలు వస్తాయి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఈ హరే కృష్ణ మంత్రాన్ని అంటూ ఉండండి. తలరాతలు మారుతాయి. పూర్వజన్మలు మనం చేసిన పాడు కర్మల వల్ల మనకి ఇక్కడ పరువు పోవడం, దరిద్రం పట్టడం, రోగాలు రావడం, కోర్టు కేసుల్లో పడడం, ఇదంతా కూడా మనం చేసిన కర్మలు. వాడిని వీడిని తప్పు పట్టి లాభం లేదు. ఎవడు చేసిన కర్మలు వాడే అనుభవించాలి కదా. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ మారాలంటే ఏం చేయాలి? దానికి ముందు ఇవన్నీ తెలుసుకోవాలి. కలియుగంలో భగవంతుడు ఏ విధంగా వచ్చి కలియుగంలో మనలాంటి పనికి మాలిన వాళ్ళు కూడా ఆయన ఏ విధంగా ఉద్ధరించడానికి ఆయన తయారుగా ఉన్నాడు. సో హోప్, మనకు ఆశ. ఏం చెబుతున్నాడు? గౌరంగారతి పద యారదన సంపద. బస్ జీవితంలో నీకెవడైనా కృష్ణుడయ్యా ఈ కలికాలంలో ఆయన గౌరంగ మహాప్రభువుగా, కృష్ణుడు ఆయన గౌరహరిగా వచ్చాడు. విన్నారా ఎప్పుడైనా మీరు? రాముడు కృష్ణుడి పేరు ఉన్నారు. గౌరంగ మహాప్రభు అక్కడ ఉంది నా బొమ్మ. విగ్రహాలు కూడా లోపల విగ్రహాలు కూడా ఉన్నాయి మందిరంలో. చూడండి, హిందువులుగా పుట్టి భారతదేశంలో పుట్టి 77 వయసు వస్తూ బేసిక్స్ ఈ కలియుగంలో రాముడు త్రేతాయుగంలో వచ్చాడని తెలుసు, కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చాడని తెలుసు. ఎంతమందికి కృష్ణుడు కలియుగంలో గౌరంగ మహాప్రభుగా వచ్చాడని ఎంతో తెలిసిన వాళ్ళంతా మీరు మనలా తయారవుతున్నారు. ఎవడైతే తెలుసుకున్నాడో, ఇప్పుడు మీరు మంత్రం అంటున్నారు కదా, ఎన్ని రోజుల నుంచి అంటున్నావు? ఎన్ని రోజుల నుంచి మంత్రం అంటున్నావు? సంవత్సరం అయిపోయింది. కానీ మార్పు ఏమైనా ఉందా? బుద్ధిలో మార్పు ఏమైనా ఉందా? ఉంది, లేకపోతే ఎందుకు వస్తారు? ప్రూఫ్ ఇక్కడే మా మనిషిని పెట్టుకుని చెప్పబోయాడు. బయట మనిషి ఆమె సంవత్సరం నుంచి వస్తుందంట, ఈ మంత్రం అంటుంది. ఈ బతికాన బాగుపడిందంటే మీరేమిటంటే ఆమె నోడితే ఏమంటారు చాలా మార్పు వచ్చిందంటారు. కాబట్టి మీకు అర్థమవుతుంది మేము ఎందుకు ఇల్లు వాకిలు వదిలిపెట్టేట బతుకుతున్నాం. అంటే దివ్యమైనటువంటి అనుభూతి. బస్ ఇట్లా బతకాలి మనం, ఇతరులు కూడా చెప్పాలి. అంటే మనకు కొన్ని మంచి విషయాలు తెలిస్తే ఇతరుల చేతి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. కాబట్టి ఇక్కడ కలియుగంలో ఎవరైనా కూడా వీళ్ళు అనాచారాల నుంచి, అత్యాచారాల నుంచి, దరిద్రం నుంచి, అశాంతి నుంచి బయటపడాలంటే వాళ్ళు కృష్ణుడు కలియుగంలో గౌరంగ మహాప్రభువుగా అవతరించాడు అని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆయన ఏం చేయమన్నాడు? మీరు ఈ పని చేస్తూ ఉండండి, మిగతాది నేను చూసుకుంటా అన్నాడు. ప్రభుపాద కూడా, ఈయన కూడా మతం అన్నాడు. ఈయన ప్రభుపాద 10 ఏళ్ళు ప్రచారం చేశాడు.
ఆయన మాలాగా 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కాదు, ప్రభుపాద 10 ఏళ్ళు ప్రచారం చేశాడు. ఆయన 70 ఏళ్ళ వయసులో ప్రారంభించి ఇంకో 10 ఏళ్ళు బతికాడు. ఆ 10 ఏళ్లలో ఆయన ప్రపంచం అంతా కూడా భగవద్గీత, ప్రపంచం అంతా కూడా ఈయన గురించి ఆయన అన్ని భాషల పుస్తకాలు పోయేప్పుడు ఏమన్నాడు, ఆయన ఇట్లాగే ప్రశ్న అడిగాడు, నువ్వు నాతో 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నావు, నీ బతుకేమన్నా బాగుపడిందని శిష్యులను అడిగాడు. ఆయన సాగబోతున్నాడు, శిష్యులంతా చుట్టూరా పోగయ్యారు, గురువు గారు పోతున్నాడు. ఇంకా అంటే ఆయన తిన్నగా ఏం ప్రశ్న వేశాడు, మీరు నాతో 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు శిష్యులై, మీ బతుకులు ఏమైనా బాగుపడ్డా? వాళ్ళందరూ ఇంతకుముందు మేము బీడీలు తాగేవాళ్ళం సార్, ఇంతకుముందు సారాయి తాగేవాళ్ళం సార్, ఇంతకుముందు గొడ్డు మాంసం తినేవాళ్ళం సార్, ఇంతకుముందు సినిమాలు చూసేవాళ్ళం సార్, ఇంతకుముందు మేము హోటళ్ళకి పోయేవాళ్ళం సార్, ఇంతకుముందు అంతా చెత్త చెదారం కొట్టుకోవడం తిట్టుకోవడం చేసేవాళ్ళం, మీరు మమ్మల్ని దేవతల్లాగా బతికేట్ చేశారు అన్నారు వాళ్ళంతా. ఆయన అన్నాడు, మిమ్మల్ని దేవతల్లాగా ఎలా మార్చానో మీరు కూడా చూశారు, మీ అందరి చేత నేను భజన చేయించాను. వాళ్ళందరూ ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఉద్యోగాలు వదిలిపెట్టి ఆయన చుట్టూరా కూర్చొని భజన చేశారు వాళ్ళు. మరి తిండి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అడిగాడు ఆయన. మీరందరూ మీ దేశం వదిలిపెట్టి, మీ కుటుంబాలు వదిలిపెట్టి, మీ ఉద్యోగాలు వదిలిపెట్టి నా చుట్టూరా చేరి భజన చేశారు. మీరు తినకుండా భజన చేశారా, కడుపు నిండా తిని భజన చేస్తున్నారా? ఆ పని చేస్తాను, మందిలో కావాల్సినది ఉందా లేదా తినడానికి? జనాలు వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు, ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు అనే కదా. మన ఇంట్లో ప్రతిదీ కొలుచుకోవాలి. ఇక్కడ మందిరంలో ఎంత అన్నం పాడవుతుంది, ఎంత మిగిలిపోతుంది పప్పు అనే కదా. మీరు ఇంట్లో ఇటంతా బతుకుతారేంది, ఇంట్లో ప్రతిదీ జాగ్రత్తగా కొలతలు వేసుకుని వేస్ట్ కాకుండా కదా. మందిరం ఒక 10 మంది భోజనం మిగిలిపోయింది, ఏం చేస్తాం? కానీ ఆయన కూడా లోటేం లేదు, ఇంత వేస్ట్ అవుతుంది, ఇంతమంది తింటున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకే తెలియదు. ఆయన అన్నాడు, యోగక్షేమం హామ్యం, నేను చెప్పినట్టు బతకండి, మిగతాది నేను చూసుకుంటా అన్నాడు. కృష్ణుడు అనన్యాశ్చంత ఎంతో మాం అంటే నన్ను మాత్రమే, అనన్య అంటే కొద్దిగా ఈరోజు కొద్దిగా కృష్ణుడు, రేపు కొద్దిగా శివుడు, దాన్ని అనన్య అంటారు. దాన్ని వ్యభిచారి భక్తి అంటారు. వ్యభిచారి అంటే తెలుసు, వ్యభిచారం చేయడం అంటే ఒక పెళ్ళాం కంటే ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకోవడానికి వ్యభిచారం అంటారు. ఆ రకంగా వ్యభిచారి భక్తి అంటే ఒక దేవుడు కాకుండా కొద్దిగా శివుడు, కొద్దిగా అమ్మవారు, కొద్దిగా వినాయకుడు, కొద్దిగా కృష్ణుడు, వ్యభిచారి భక్తి. మరి తెలియదు కాబట్టి తప్పేలా. అక్కడ బయట వ్యభిచారం అంటే వినడానికి ఇబ్బంది, కనీసం మీరు పోతుంది వినాయకుడి దగ్గరికి కదా, తప్పేలా. మీరన్నా సాయిబాబా దగ్గరికి పోతే తమిళనాడులో హైకోర్టు వాళ్ళు రూలింగ్ ఇచ్చారు, ఈ సాయిబాబా అనేవాడు ఒక సాయిబు గొడ్డు మాంసం తిని హిందూ ఆడవాళ్ళని చెడిచేటువంటి వాడు. ఎందుకు హిందూ మందిరాల్లో సాయిబాబా వినాలి మీరు, ఇదాకా తెలిసిపోయిందా? ఈ మధ్య హైకోర్టు, తమిళనాడు హైకోర్టు వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు, ఈ వీడొక సాయిబు గొడ్డు మాంసం తిని ఆవు మాంసం తిని హిందూ ఆడవాళ్ళని చెరిచేవాడు, ఎక్కడి నుంచి ఈ పిచ్చి వచ్చింది, ఎందుకు పెడుతున్నారు హిందూ మందిరాల్లో సాయిబాబా విగ్రహాలు? కాబట్టి ఏదైతే ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయో మందిరాలు, వాళ్ళంతా సాయిబాబా విగ్రహాలు బయటపడేయండి హైకోర్టు చెప్పి. అంతే కదా, హిందువులు మనమంతా డబ్బులు ఇస్తున్నాం, అదేమన్నా టెర్రరిజానికి ఇవ్వడానికి డబ్బులు వేస్తున్నాం? ఇదంతా సాయిబాబా గుళ్ళో డబ్బులన్నీ కూడా ముస్లింలకు ఇస్తారంట. అదే వాళ్ళ పిచ్చి. వేసేది హిందువులు డబ్బులు, సాయిబాబా గుళ్ళలో డబ్బులు వేసేదంతా హిందువులు. ఆ డబ్బులు ఎక్కడికి పోతాయంటే ముస్లింలకు ఇస్తారంట. ఆ ముస్లిం ఏం చేస్తారంటే నీ గొంతుకు మీద కత్తి పెట్టడానికి వాళ్ళంతా తయారవుతున్నారు. ఇదేంది? కాబట్టి అంత విషయం హైకోర్టు దాకా కూడా వెళ్ళిపోయింది. అని నెక్స్ట్ కాబట్టి అనన్య అంటే మనకు భగవద్గీత తెలిస్తే మనం దేవుడు ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు మనం ఈ వ్యభిచారి భక్తి చేయక్కర్లేదు. వినాయకుని గౌరవించండి, దండం పెట్టుకోండి, కానీ దేవుడు ఎవరయ్యా అంటే కృష్ణుడు దేవుడు. అది నేను చెబుతున్నాను కాదు, ఈయన కృష్ణుడు దేవుడు అని చెప్పాడని ఈయన మేము
ఈయన చెప్పాడని కృష్ణుని దేవుడిగా పెట్టుకోవాలి. జాగ్రత్తగానండి. ప్రభుపాద కృష్ణుని దేవుడు అని చెప్పాడని చెప్పి మేము ఆయన గురువుగా అంగీకరించాం. ప్రభుపాద ఆయన చెప్పాడు కాబట్టి మేము ఆయన గురువుగా పెట్టుకున్నాం. గురువు ఎవడంటే కృష్ణుడిని పరిచయం చేసేటువంటి వాడు గురువు. మాకు ప్రభుపాద కృష్ణుడిని పరిచయం చేశాడు కాబట్టి ఆయన గురువుగా పెట్టుకున్నాం. ఆయన కృష్ణుడు కాకుండా నువ్వు సాయిబాబాని పూజించవయ్యా, నువ్వు శివుడిని పూజించవయ్యా అంటే ఆయన వదిలేయాలి. ఎందుకంటే ఆయన మనల్ని పెడదారి పట్టిస్తున్నాడు. కాబట్టి ప్రభుపాదను మేము గురువు ఎందుకన్నాము? ఆయన భగవద్గీతను ఉన్నట్టు చెప్పాడు కాబట్టి ఒప్పుకున్నాం. ప్రభుపాద భగవద్గీతకి వేరుగా చెప్పుంటే వెంటనే ఆయన వదిలేయాలి మనం కదా. ఎందుకంటే ఆయన భగవద్గీత చెప్పింది ఒకటి, ఆయన జనాలకు చెప్పేది ఒకటి, తప్పదు. గురువు అంటే భగవద్గీతలో ఉన్నది మీకు నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ నో. ఇప్పుడు దాకా మీరు ఏం పూజలు చేస్తున్నారో నేను చెప్పింది మీకు నచ్చకపోవచ్చు. ఈ స్వామి ఏంది కృష్ణుడు దేవుడు అన్నాడు, మిగతా వాడిని గౌరవించమన్నాడు, సాయిబాబాని ఎత్తి బయట పారేయమన్నాడు. ఐ డోంట్ నో. మీరు ఇప్పుడు దాకా సాయిబాబాని పూజిస్తుంటే మీ మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. కానీ దానికి నేనేం చేయాలి? నేను ఒక గురువునైతే ఉన్నది చెప్పాలి, కొండ బదలు కొట్టేట్టు. ఇదయ్యా విషయం. వినేవాడు వినండి, లేదు మాకు అక్కర్లేదు అంటే పోతూ ఉండండి. కానీ మేము మాత్రం భగవద్గీతని మార్చడం వీలు కాదు. భగవద్గీత ఎత్తుకున్నాం అంటే దానిలో ఉన్నది చెప్పాలి. దాన్ని పట్టుకుని అది ఇది మసిపూసి ఏదో చదువుతుంటే మిమ్మల్ని అందరినీ మోసం చేసినట్టే కదా. మీరు నా దగ్గర భగవద్గీత వినడానికి వచ్చారు, నేను దాన్ని అటు ఇటు మార్చి అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నాను. చెబితే ఉన్నది చెప్పు, లేకపోతే నాకు తెలియదే భగవద్గీత పక్కన పడి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అనన్యాశ్చింతయంతోమా ఏ జనాం పరిపాసతే. ఎవడైతే ఆయన అట్లా రెడ్డి గారా, మంగళాడ, మాదిగాడ, ఏనాదాడ, కృష్ణుడు అని అడగటల్లా. మనం అనుకుంటే వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్రిస్టియన్లు, అది అంత మనం అంటాం. కృష్ణుడు ఎవడైనా కూడా అనన్యాశ్చింతయంతో ఏ జనం అంటే ఏ జనాలైనా కూడా. ఆయన అమెరికా వాడు, మీరు హిందువులు, మీరు గొర్రెలాగా మూర్ఖులాగా బతుకుతున్నాడు. వాడెవడ అమెరికా వాడు ఇప్పుడు దాకా ఆవు మాంసం తిన్నాడు, సారాయిలా నీళ్ళలాగా తాగాడు. కానీ వాడు హరే కృష్ణ అన్న వాడి బతుకు మనకంటే బ్రహ్మాండంగా మారిపోతుంది. మనం హిందువులుగా పుట్టి ఇన్నేళ్ళు మన బతుకే మారటంలా. వాడెవడో అంత చెడు పనులు చేసి వాడు హరే కృష్ణ అనడానికి వచ్చేస్తాడు. వాడి జీవితం కాస్త ఫుల్గా మారిపోతుంది. అంటే ఏమన్నాడు? అనన్యాశ్చింతయంతో ఒకటి వచ్చి నన్ను మాత్రమే అనే చింతయంతో ఏ జనం పరిపాసతే. ఎవడైనా కూడా భగవంతుడు ఎలాంటి వాడిని ఉద్ధరించడానికి రెడీగా ఉన్నాడు. మనం ఎస్సీ ఎస్టీ అని అంటూ ఉంటాం, కృష్ణుడికి అని లెక్కల. ఎవడు నా దగ్గరికి వస్తాడు వాడిని నేను గొప్పవాడిని చేసి వదిలిపెడతా. రెండో లైన్లో ఏమన్నాడు? తేషాం నిత్యాభియుక్తానం. ఇది ఒకరోజు ఇట్లా సంవత్సరంలో ఒకరోజు వచ్చి వారంలో ఒక దండం పెట్టుకోవడం కాదు. తేషాం నిత్యాభియుక్తానం. అంతేగా దేవుడితో సంబంధం రోజువారీగా ఉండాలి. మీరు మనవాడిని ఒకరోజు ముద్దు పెట్టుకుంటారు, రోజు వాళ్ళు తీసుకుంటారు, రోజు తీసుకుంటారు, అంతే కదా. వస్తే నెలకోసారి పోయి వాడి బొగ్గ పట్టుకు ఇట్ట కాదు పని. ప్రేమ అనేది ఉంటే రోజు కదా. భగవంతుడితో సంబంధం రోజువారీ ఉండాలా, వారంలో ఒకసారి పోవాలా. దేవుడి దగ్గర వారంలో ఒకసారి పోతే నేను కూడా వారంలో ఒకసారి నేను చూసుకుంటా అంటాడు. రోజు నువ్వు దేవుడి దగ్గర పోతుంటే అయితే నేను కూడా రోజు నీ వెనకాల ఉంటా అంటాడు ఆయన, అంతే కదా. మేము రోజు దేవుడు వెనకాల పడి ఉంటున్నాం, ఆయన మా వెనకాల నడిపిస్తున్నాడు. మేము చేసేదాన్ని ఆయన రెసిప్రొకేట్ చేస్తున్నాడు. తేషాం నిత్యాభియుక్తానం, తేషాం నిత్య డైలీ, యుక్తానం అంటే మర్చిపోకుండా. ఎవడు మర్చిపోడు? ప్రేమ. మీరు ఇక్కడ కూర్చొని మనవాడు గుర్తొస్తూ ఉంటాడు, మీరే చెప్పారు ఇంటికి పోయి వాడికి చేయాలి చేయాలి. ఇక్కడ కూర్చొని మనవాడు గుర్తొస్తున్నాడు ఆయనకు, ఎందుకంటే ఆయన అంటే ప్రేమ. అంటే దేవుడు అంటే ప్రేమ ఉంటే ఎక్కడ కూర్చున్నా కూడా నా జగన్నాథుడికి అది అవుతుందా లేదా, ఇది అవుతుందా లేదా. అంతే మా పని ఏంది, ఎక్కడున్నా కూడా ఎప్పుడు దేవుడి టైంకి పూజలు అవుతున్నాయా, నైవేద్యాలు పెట్టారా, అంటే మా ఆలోచన. మీరు అట్లా మీ మనవడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను భక్తుడిని అయితే 24 గంటలకు ఆయన చింత. నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి 3 గంటల నుంచి
రాత్రి నిద్రపోయేదాకా నాకు ఇదే పని. అంటే నేను చెప్పుకోగల భక్తులు మీరే అంటారు ఈ స్వామి మనం భక్తులను ఒప్పుకోవాలి, ఎందుకంటే 24 గంటలు ఆయన సేవల్లో పడి ఉంటాడు అన కదా. కాబట్టి తేషాం నిత్యాభియుక్తానం, ఎవడైతే ఎలా ఉంటాడో ఏమంటాడు, యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు గ్యారంటీ ఇస్తున్నాడు. వాడు వీడు గ్యారంటీ ఇచ్చి మోసం చేస్తాడు. డబ్బులు పోగొట్టుకున్నావు ఆయన, ఎప్పుడైనా డబ్బులు పోగొట్టుకున్న వాడికి వీడికి ఇచ్చి అంత మోసమే బయట. కానీ భగవంతుడికి మనల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు మాట ఇచ్చాడంటే మాట. భగవంతుడు యోగక్షేమం వహామ్యం అంటున్నాడు. ఎవడైతే నన్ను మాత్రమే పట్టుకుంటాడో, ఎవడైతే ప్రతిరోజు నన్ను మర్చిపోకుండా ఉంటాడో, ఎవడైతే ఎప్పుడు నాకు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడో, అటువంటి వాడిని నేను పువ్వుల్లో పెట్టుకున్నట్టుగా యోగక్షేమం వహామ్యహం. మీరు మందిరంలో డబ్బులు తీసుకుని పని చేస్తారు, అది భక్తి కాదు. అది అంటే పని చేస్తారు, డబ్బులు అయిపోయింది. భక్తి డబ్బులు ఇవ్వాల, భజన చేయాలా, సేవ చేయాలా, ఏం మీరు ఒప్పుకోవాలా, ఓ దండం పెట్టాలా, అడిపిరి మాతాజీ దండం పెట్టాలి. యోగుడు నిద్ర లేపండి, నిద్రలో జరగండి. భక్తి అంటే మనం దేవుడికి ఆయనకి తెలుసు మనం ఎలా చూసుకోవాలో. ఒక 3 నిమిషాలు ఉంది, 3 నిమిషాలు మందిరం మూస్తారు. 8:15 భగవంతుడికి ఒక చిన్న విషయం చేస్తాను. ఒక ఆయన వాడు డొనేషన్లు ఇచ్చాడు దేవుడికి, వచ్చి డిమాండ్ చేశాడు, నేను ఇంత డొనేషన్ ఇచ్చారు, నా బోర్డు పెట్టలేదు, అక్కడ ఇంత డొనేషన్ ఇచ్చా, నా పేరు అనౌన్స్ చేయలేదు, నాకు మాల కూడా వేయలేదు, మీరు అందరి ముందు నా పేరు చెప్పి. సరే చెప్పి వాడు ఆయన చేశాడు. ఆ తర్వాత ఆయన 50 లక్షలు, 1 కోటి రూపాయలు డొనేట్ చచ్చాడు. చచ్చిన తర్వాత కృష్ణుడి దగ్గరికి పోలా, యమరాజు దగ్గరికి పోయాడు. నేను 1 కోటి రూపాయలు డొనేషన్ ఇస్తే యమరాజు నాకు దొరికేది, నేను కృష్ణుడికి 1 కోటి రూపాయలు ఇచ్చా కృష్ణ మందిరంలో, నాకు యమరాజు దగ్గరికి ఎందుకు వచ్చా అడిగాడు యమరాజుని. అంటే యమరాజు నవ్వుతూ ఏమన్నాడు, ఏమయ్యా నువ్వు ఇచ్చిన డబ్బులకి మాల్లో వేయించుకున్నావు, బోర్డులు పెట్టించుకున్నావు, అనౌన్స్ చేయించుకుని అయిపోయింది, అక్కడికి చెల్లుబాటు అయింది. భక్తి ఎక్కడ ఉంది, అక్కడ భక్తి ఏం చేసావు. కాబట్టి ఎప్పుడైనా దేవుడికి ఏదైనా చేసినప్పుడు ఇది మన బతుకు. నాకు ఆత్మకి పరమాత్మకు సంబంధం ఉంది. ఇప్పుడు మీ అమ్మకి సేవ చేస్తున్నా డబ్బులు అడుగుతావేంది, మీ ఆయనకి సేవ చేస్తావు, నీకు సేవ చేస్తే డబ్బులు కట్ట అంటావేంది, అంటావేంది. మీ కొడుకు సేవ చేస్తారు, డబ్బులు అడుగుతాయి, మరి నీ గుడ్డలు ఉతిగా డబ్బులు తెచ్చినాడు, ఏమి మనవాడు. దేవుడు మనవాడు కదా, అయితే దేవుడు మనవాడైతే అక్కడ డబ్బులు పెడుతున్నారు. ఆయన మమ్మల్ని అన్ని విధాలుగా చూసుకుంటే చాలు, ఆయన మమ్మల్ని మాకు తిండి పెడితే చాలు, మాకు రోగాలు రాకుండా చూస్తే చాలు, మాకు ఉండడానికి మేమంతా చేస్తుంది. అంటే మీకు అంత నమ్మకం లేక డబ్బులు నమ్మకం పెరిగితే బస్ మేము దేవుడికి సేవ చేసుకుంటాం సాయం, మా బతుకంతా కూడా ఆయన వదిలిపెట్టాం. అప్పుడు మీ వెనకాల డాక్టర్లు వస్తారు, ఇప్పుడు మీకు రోగం వస్తుంది, మీరు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, నేను జీతం తీసుకున్నా, మీ సావేది మీరు పడండి, మీ సావేది మీరు పడండి, అంతే కదా. ఇక్కడ జీతం తీసుకుని పని చేస్తావు, ఇక్కడ రోగం వస్తుంది, మాకేం సంబంధం లే, అది మీ డబ్బులతో, ఇది మీ గొడవ మీది. కానీ ఇప్పుడు ఈమెకి ఏదో అవుతుంది, నేను వెనకాల పరిగెత్తాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఎందుకంటే భక్తురాలు మా మనిషి అంటే దగ్గర నిలబడి ఖర్చు పెట్టాలని కూడా ఏం చేయాలని కూడా, ఎందుకంటే మా మనిషి అక్కడ మధ్యలో డబ్బులు అడ్డం రావు కదా, ఆ రకంగా. కాబట్టి మనం దేవుడికి అట్లా చేసే అంత తెలివితేటలు మనకి లేవు, మన పరిస్థితి అట్లా లేదు, మన ఖర్చులు ఉన్నాయి, ఇవి చేయాలని ఉంటుంది దేవుడికి. నేను కూడా ఈ హరిప్రియ మాతాజీలాగా, రమాదేవిలాగా నేను కూడా దేవుడికి సేవలు చేసుకోవాలా, దేవుడికి నేనే డబ్బులు ఇవ్వాలి, దానివల్ల నాకు మళ్ళీ జన్మ లేకుండా నేను చక్కగా వైకుంఠానికి వెళ్ళిపోవాలి. ఎవరైతే ఆయన సేవలు చేసుకుంటాడో ఆయన పిలుచుకుంటాడు. మనం ఆయన సేవ చేయకపోతే మన కర్మలు చేసిన దాన్ని బట్టి పైకి కిందకి తిరుగుతూ ఉన్నాం. నీచ జన్మలు, గొప్ప జన్మలు, కానీ ముసలితనం, రోగం, చావు మనకి తప్పదు. అంటే అనన్యాశ్చింతయంతో మాం, ఎవరైతే కేవలం నన్ను మాత్రమే నమ్ముకుంటారో తేషాం నిత్యాభియుక్తానం. రోజు 24 గంటల్లో నేను ఒక 2 గంటలు భగవంతుని భజన చేసుకోవాలా,
ఆ భగవద్గీత చదువుకోవాలా. ఇది నేను మనసు దేవుని వైపు మరలాలంటే చేయాలి కదా, భగవంతుడు ధ్యానం చేయాలి. భగవంతుడు ఏమంటున్నాడు, వాళ్ళ యోగా క్షేమాలు. క్షేమం అంటే ఇక్కడ తిండి ఆరోగ్యం. యోగా అంటే వెనక్కి వెళ్ళడం. బహుశా మీకు ఇక్కడ తినడానికి ఉండడానికి ఉండొచ్చు, కానీ చచ్చిన తర్వాత గ్యారంటీ ఎక్కడికి పోతారు. కానీ భగవంతుడు రెండింటికి గ్యారంటీ ఇస్తున్నాడు. యోగా అంటే నువ్వు నా దగ్గరికి వస్తావు, క్షేమం అంటే ఇక్కడ నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఇవన్నీ మాకు తలకి ఎక్కాయి కాబట్టి 40 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా పోతున్నాం. దేవుడు మమ్మల్ని అదే విధంగా చూసుకుంటున్నాడు. మమ్మల్ని చూసి మీరు కూడా అయితే మనం కూడా ఎందుకు చేయకూడదు ఇట్లా అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి ఇక్కడ రోజు క్లాసులు ఉంటాయి. ఉదయం ఒక 45 నిమిషాలు, సాయంత్రం ఒక 45 నిమిషాలు, 6 మాటలు భజనలు ఉంటాయి. ఏ టైం మీకు కన్వీనియంట్ అయితే ఆ టైంకి రావచ్చు. 12 గంటలకి వీలైతే అప్పుడు అంటే ప్రతి మనిషికి మీకు ఏదో పని ఉంటే ఆ టైంలో నేను పోలేను. మీరేం చేయాలంటే ఇప్పుడు ఒక పుస్తకం ఇస్తారు, అక్కడ ఇంట్లో ఉన్నా కూడా ఎలా మనం భక్తి చేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు వస్తున్నారు చదువుతుంటే ఇంట్లో కూడా ఎలా మనం ఆ పరిస్థితులు తెచ్చుకోవచ్చు. ప్రారంభకులకు కృష్ణ చైతన్యం, ఈ హరే కృష్ణ సవాలు అడిగోరు బిగినర్స్ గైడ్ హరే కృష్ణ సవాలు.